కేసీఆర్ ఇంటికి చేరుకోనుంది. నందీనగర్ ఇంట్లోని రెండో ఫ్లోర్లో కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ గదిని పరిశీలించిన సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరిని అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయబోతున్నారు అధికారులు. నందీనగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇంట్లోకి పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. నందీనగర్ ఇంట్లో కేసీఆర్ ఉన్నారు. సిట్ బృందం కూడా మరి కాసేపట్లో నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోబోతోంది. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమవుతుంది. నందీనగర్ ఇంట్లోని రెండో ఫ్లోర్లో కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికెళ్లి విచారణ గదిని పరిశీలించిన సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరిని అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయబోతున్నారు. నందీనగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇంట్లోకి పార్టీ నేతలు ఇతర సిబ్బందిని అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం మనం నందీనగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర వాతావరణాన్ని చూస్తున్నాము. ఆయన లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. నందీనగర్ ఇంటి లోపల దృశ్యాలు మనం చూస్తున్నాము. సిట్ బృందం కూడా మరి కాసేపట్లో నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోబోతోంది. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమవుతుంది. మొత్తం 5 సిట్ అధికారులు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. నందీనగర్ ఇంట్లోని రెండో ఫ్లోర్లో కేసీఆర్ను ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికెళ్లి విచారణ గదిని ముందుగానే పరిశీలించింది సిట్ బృందం. సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు పరిశీలించారు. ఆ తర్వాత ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు సిట్ సిబ్బంది. అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ని ముందుగానే 2nd ఫ్లోర్లో షిఫ్ట్ చేశారు. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరిని అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయనున్నారు అధికారులు. నందీనగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచే ఒక హైడ్రామా చోటు చేసుకుంది. ఎందుకంటే కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు, ర్యాలీలకు, ధర్నాలకు పిలుపునిచ్చిన క్రమంలో కొంతవరకు కూడా అలజడి సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నందీనగర్ ఇంటి దగ్గర ట్రాఫిక్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నందీనగర్ ఇంట్లో కేసీఆర్ ఉన్నారు. ఆయన 2nd ఫ్లోర్లో ఆయనను విచారించేటువంటి గదిని ముందుగానే సిట్ అధికారులు పరిశీలించారు. సిట్ టీం అక్కడికి వెళ్ళింది. టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ 5 ఆయన్ను విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నందీనగర్ దగ్గర 4 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు, ధర్నాలకు పిలుపునిచ్చారు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. ఎక్కడికక్కడ కేసీఆర్ సిట్ విచారణను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేసినట్టే అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ర్యాలీల సందర్భంగా మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూసాము. నందీనగర్ ఇంట్లోని రెండో ఫ్లోర్లో కేసీఆర్ను ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే తిరుమలరావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు, విచారించారు.
వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను దగ్గర పెట్టుకొని సుప్రీం అంటే ఎవరు, పెద్ద ఆయనంటే ఎవరు అన్న కోణంలో ఈరోజు విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి విచారణ సందర్భంగా ఎన్ని గంటలు విచారిస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.